అన్న గట్టిగా మీ పిడికిళ్ళు బిగించి జై భీమ్ చెప్తాం. జై భీమ్, జై భీమ్ అన్న. మనం కొద్ది మందిమైనా ఉండొచ్చు కానీ మన గొంతు లక్షలాది మంది ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనుల గుండె చప్పుడుగా మారేందుకు ఈ హాల్లో మనం ఒక 200 మంది ఉండొచ్చు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది గొంతుకను వినిపించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు జై భీమ్, జై భీమ్. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గిరి మహారాజ్ అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం గత నెల రోజుల నుంచి కృషి చేస్తూ ఉన్నటువంటి మన మిషనరీ వర్క్ అంటే తన పేరు ఉంటుంది, ఆ మిషనరీ వర్క్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి మన హరి అన్న గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం, అంటే కార్యక్రమం అంటే విజయవంతమే కాదు, ఆలోచనని ఆశయాల్ని కొనసాగించడం కోసం ఇంతమంది మీ ఒక వేదిక మీదకి కావడం కోసం కృషి చేసినటువంటి పైసా శ్రీనివాస్ గారికి, శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా జై భీమ్లు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోరాటాల గడ్డ ప్రపంచ జ్ఞాన కేంద్రం ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చదువుతూ ఉన్నటువంటి నేను ఈరోజు ఇంత చైతన్యవంతంగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ వివక్ష జరిగినా ప్రశ్నించే గొంతుక ఉస్మానియా యూనివర్సిటీ వేదిక అవుతుంది. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మన వాదం వైపు, మహనీయుల ఆలోచన వైపు, సమస్య వైపు, బాధితుల వైపు మాట్లాడుతుందంటే అక్కడ చైతన్యవంతమైనటువంటి విద్యార్థులు ఉంటారు. ఈ తరుణంలో ఆర్ముస్రాంగ్ అన్న గారిని గుర్తు చేసుకోవడం అంటే ఆర్ముస్రాంగ్ అన్న గారి యొక్క ఆలోచనల్ని మనం నెమరు వేసుకోవడం. ఇట్లాంటి కార్యక్రమం చేయడం అంటే ఒక సాహసోపేతమైనటువంటి గొప్ప నిర్ణయం. కేవలం అంటే ఒక సభ పెట్టడమే ముఖ్య ఉద్దేశం కాదు. నాకు ఇంతకుముందుకు అంటే మొన్న ఉస్మానియా యూనివర్సిటీ మన హరి అన్న గారు వచ్చినప్పుడు, అదేవిధంగా మన పైసా శ్రీకాంత్ అన్న గారు వచ్చినప్పుడు సందర్భంలో డిస్కస్ చేసుకున్నాం. అంటే చాలామంది సభలు పెట్టి అంటే ఒక కార్యక్రమం నిర్వహించి ఏదో ప్రోగ్రాం చేస్తున్నాం, మనం నడిపిస్తున్నాం అనేటువంటి ఒక తప్పుడు భావన చాలా మందిలో ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే ఒక ఆగిపోకుండా, అలసిపోకుండా, అమ్ముడు పోకుండా బహుజన రాజ్యాధికార సాధన కోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థి సంఘాల నాయకులు మాత్రమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే బహుజనోద్యమం అంటే నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను మాట్లాడాల్సి వస్తే నేను డిగ్రీ నిజాం కాలేజ్కు 2010లో వచ్చిన. నిజాం కాలేజ్కి వచ్చినటువంటి నేను 2010 నుంచి నాది డిగ్రీ నిజాం కాలేజ్, బిఏ గోల్డ్ మెడలిస్ట్, నేను పీజీ ఆర్ట్స్ కాలేజ్, పిహెచ్డి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రజెంట్. ఈ సందర్భంగా ఈ 2010 నుంచి 2024 వరకు గమనిస్తే సుమారు ఒక 14 సంవత్సరాలు. ఈ 14 సంవత్సరాలు మా సమయాన్ని, మా టైంని, మన టాలెంట్ని బహుజన రాజ్యాధికారం అనేటువంటి ఒక ఎజెండా కోసం మనం పనిచేస్తూ ఉన్నాం. అంటే ఒక విద్యార్థి సంఘంగా, డిబిఎస్ఏ విద్యార్థి సంఘంగా డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు స్థాపించినటువంటి విద్యార్థి సంఘం నుంచి రాష్ట్ర నలుమూలల నుంచి బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా, అంటే కేవలం అంటే మనం చివరి లక్ష్యం మన ఓటు అనేటువంటిది, మన ఏనుగుకే మన ఓటు ఖచ్చితంగా ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా విద్యార్థి సంఘాలు కావచ్చు, బహుజన వాదంతో వివిధ విద్యార్థి సంఘాలు కూడా పనిచేస్తూ ఉన్నాయి, క్రియాశీలకంగా అవిశ్రాంతంగా పనిచేస్తూ ఉన్నాయి. అంటే సుమారు నేను ఉదాహరణ 14 సంవత్సరాలు ఎన్నో పార్టీలు, అగ్రవర్ణ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కానీ బీజేపీ, టీఆర్ఎస్, వాళ్ళు తాత్కాలిక ఆనందాల కోసం, తాత్కాలిక తాయిలాల కోసం, అరే ఇంకా అయిపోయింది కదా బహుజనవాదం అంటే ఇంకేమొస్తుంది, సాధ్యమవుతుందా, ఉత్తరప్రదేశ్లో వచ్చింది అవుతుందా, సాధ్యమవుతుందా అని ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు.
ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఏంటంటే వాళ్ళందరి ప్రశ్నలకు సమాధానం ఆర్మూస్ రాంగ్ అన్న అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకు ఆర్మూస్ రాంగ్ అన్న గారిని అంటే, ప్రముఖ ఉద్యమకారుడు సంతు గాడిగే బాబా గారు ఒక మాట అంటాడు, ఒక సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతూ ఉంటుంది అంటాడు. కాబట్టి సత్యాన్ని ప్రచారం చేయడం కోసం, సత్యాన్ని వినిపించడం కోసం ఆర్మూస్ రాంగన్న గారు మాత్రమైనటువంటి పోరాటాన్ని చేశారు. ఆ పోరాటాన్ని గుర్తు చేసుకోవడం కోసం మనం ఇంతమంది కలిసినమని సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం. అంటే నిరంతరం ఒక సత్యాన్ని చలనంలో ఉంచాలంటాడు. ఒక సత్యాన్ని నిరంతరం చలనంలో ఉంచకపోతే అసత్యమే ప్రచారం అవుతూ ఉంటుంది. కాబట్టి అసత్యం ఏంటి? మనువాదం. అసత్యం మనువాదం అనేది ఎప్పుడు చలనంలో ఉంటా ఉన్నది. ఎందుకు మనువాదం చలనంలో ఉంటుంది అంటే, మీడియా మొత్తం కూడా మనువాదమే. అగ్రవర్ణ పార్టీలకు సంబంధించినటువంటి మొత్తం మీడియా మొత్తం వాళ్ళదే. టీవీలలో ఎక్కడ చూసినా ఏం మాట్లాడినా, ఇప్పుడు రీసెంట్గా తంగలన్ సినిమా వచ్చింది. ఎందుకు? తమిళనాడు సంస్కృతి మీద, అక్కడ ఉండేటువంటి ఏదైతే ఈ దేశ మూలవాసుల సంస్కృతి మీద ఒక మాత్రమైనటువంటి ఒక సినిమా తీశారు పారంజిత్ గారు. అట్లాంటిది గొప్ప సంస్కృతి మీద ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేసినటువంటి ఒక గొప్ప కల్చర్ మీద పారంజిత్ గారు సినిమా తీస్తే, ఇక్కడ ఉండేటువంటి తెలుగు మీడియా కానీ, ఇక్కడ ఉండేటువంటి ఈ సోషల్ మీడియాలో కానీ వీళ్ళకందరికి కనిపిస్తలేదు. ఎందుకు కనిపిస్తలేదు వీళ్ళ కళ్ళకంటే, వీళ్ళలో మెదడులో, అంటే ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సార్ గారు చెప్పారు ఏంటి? కాళ్ళకు సంఖ్యలు వేస్తే చేతితోటి రాస్తారు, చేతులకు సంఖ్యలు వేస్తే నోటితోటి మాట్లాడతారు. కానీ ఈ దేశంలో వేటికి సంఖ్యలు వేసారో తెలుసా? ఇంతలో చెప్పండి. మన మెదడుకు సంఖ్యలు వేసారు విద్యార్థి మిత్రులారా, విద్యార్థి నాయకులారా. మనవాదం అనేటువంటి మెదడుకు సంఖ్యలు వేసి మనల్ని ప్రశ్నించకుండా, మనల్ని ఆలోచించకుండా, మనందరం ఏకం కాకుండా, ఒకరి మీద ఒకరిని దుర్భర్షలాసే విధంగా, సమానత్వపు పునాదులను వేదిక కాకుండా మనందరినీ కూడా విభజన చేసి ఒక అసత్య మార్గంలో ప్రచారం చేయడం కోసం మహత్తరమైనటువంటి మనవాదులు పోరాటం చేస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మనం ఎందుకు ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటా ఉన్నామో, ఆర్మూస్ రాంగన్న గారు ఎందుకు తెలంగాణలో ఎందుకు అవసరం? తమిళనాడులో ఉన్నాడు, తమిళనాడులో పోరాటం చేశాడు. మరి తెలంగాణలో ఎందుకు? స్థానికంగా ఉండేటువంటి హరన్నకు కానీ, ఇక్కడ ఉండేటువంటి మన శ్రీకాంత్ అన్న గారికి కానీ ఎందుకు? గిరన్నకు కానీ, ఉస్మానియా నుంచి వచ్చినటువంటి మన నరేష్ కానీ, లేదంటే మన ఇక్కడ ఉండేటువంటి మన వంశీ గారు కానీ, అంటే ఎందుకు మనం ఇంతమంది వేదిక మీదకి అయినాం? ఎందుకు మాట్లాడుకుంటా ఉన్నాం? ఏం అవసరం మనం ఆర్మూస్ రాంగన్న గారు అన్న గురించి మాట్లాడుకోవడం అంటే, ఆర్మూస్ రాంగన్న గారు ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలను ఏకం చేయడం కోసం మహత్తరమైనటువంటి పోరాటాన్ని, బాబాసాహెబ్ బాటని విడవకుండా, ఆగిపోకుండా, అలసిపోకుండా, అమ్ముడు పోకుండా మహత్తరమైనటువంటి పోరాటం చేశాడు. తమిళనాడులో మరీ ముఖ్యంగా తమిళనాడు సంస్కృతిలో వ్యక్తులను, అంటే సౌత్ తమిళనాడులో ఒక పెరియర్ ఉద్యమం జరిగింది. ఒక చైతన్యవంతమైనటువంటి గడ్డ తమిళనాడు. ఇట్లాంటి గడ్డ మీద ఒక వ్యక్తిని చంపేసిరంటే నిజానికి అంటే ఒక అగ్రవర్ణ కులంలో, ఒక అగ్రవర్ణ పార్టీలో ఉండేటువంటి ఒక కాంగ్రెస్ అనకూడదు, కానీ చెప్తా ఉన్నాను, ఒక కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడుగా తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చంపితే ఇట్లనే ఉండేదా? అంటే అగ్రవర్ణ పార్టీల అధ్యక్షులను చంపితే వాళ్ళందరూ స్పందించడానికి వాళ్ళంతమంది ఉన్నారు. కానీ బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తూ ఉన్నటువంటి ఆర్మూస్ రాంగన్నను చంపితే వీళ్ళు ఎవరేం చేయలేరు. దళిత బహుజన సమాజం మేధావులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు వీళ్ళందరూ ఒక పూట మాట్లాడుకుంటారు, పోతారు. అంటే వాళ్ళకి భయం లేదు. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఒక రీసెర్చ్ స్కాలర్గా, ఒక DBSA స్టేట్ కోఆర్డినేటర్గా, ఒక మనిషిగా, స్పందించేటువంటి ఒక మనిషిగా, మనిషి సున్నితత్వాన్ని కోల్పోతూ ఉన్నాడు, మనిషి స్పందించే హృదయాన్ని కోల్పోతూ ఉన్నారు. ఒక కాకి చనిపోతే 100 కాకులు వచ్చి నిలబడతాయి. కానీ ఆర్మూస్ రాంగన్న గారు చనిపోతే కాంగ్రెస్ ప్రభుత్వము అక్కడ ఉండేటువంటి నిందితులను ఏ విధంగా శిక్షించింది? ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం.
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఒక డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన మేము ఈ సందర్భంగా అంటా ఉన్నాం ఏంటంటే, అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మరి ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ఉండేటువంటి మల్లికార్జున ఖర్గే గారు, ఒక డికే శివకుమార్ గారు, మీరు నిందితులను ఏ విధంగా శిక్షించారు? అంటే మీకు భయం లేదు? మా దళిత భోజన వర్గాలను, మా అధ్యక్షులను చంపితే మీకు మేము మనుషులమే కనిపించమా? అంటే మీరు స్పందించరా? మీరు ఆలోచించరా? మేము మనుషులం కాదా? మాకు హక్కులు లేవా? మాకు ఆత్మగౌరవాలు లేవా? మేము మనుషులం కాదా అని ఈరోజు మనం గొంతెత్తుతా ఉన్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం. స్థానికంగా ఉండేటువంటి తమిళనాడు ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉండేటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మనందరం 100% ఉన్నటువంటి మనందరము ఆర్ముస్ట్రాంగ్ అన్న గారిని గుర్తు చేసుకోవడం అంటే, ఆర్ముస్ట్రాంగ్ అన్న గారు తను చూసే దృష్టి, అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే మనం నిజాయితీ పరుల్ని, న్యాయం కోసం నిలబడేటువంటి వాళ్ళను, ఒక బహుజన వాదం కోసం కొట్లాడే వాళ్ళను మనం గుర్తించకపోతే, మనం గౌరవించుకోకపోతే అంటే న్యాయం అనేది నిలబడదు, అన్యాయమే రాజ్యమై ఏళ్తూ ఉంటుంది. ఆర్ముస్ట్రాంగ్ అన్న గారు చూసే దృష్టి బహుజన రాజ్యం కోసం చూసిండు. అన్న వేసినటువంటి అడుగు బహుజన రాజ్యాధికారం అన్నాడు. అన్న రాసిన ప్రతి రాత బహుజన రాజ్యాధికారం అన్నాడు. అంటే ప్రతి సందర్భంలో, ప్రతి సన్నివేశంలో నేను చూసిన, నేను విన్నా, నేను నిజాం కాలేజీలో ఉన్నప్పుడు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు అన్న గురించి నేను ప్రత్యక్షంగా విన్నా. నేను కలవడానికి ప్రయత్నం చేసిన ఆర్ముస్ట్రాంగ్ అన్న గారిని. కానీ మేము అంటా ఉన్నది ఏంటంటే, ఈరోజు ఆర్ముస్ట్రాంగ్ అన్న చనిపోయిండు, చంపేసిర్రు అంటే రేపు మనలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా ఇట్లా అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, లేదంటే ఏమైనా మహిళల మీద అండి, ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను, మహిళల మీద కూడా హత్య జరిగితే, దళిత మహిళల మీద, అణగారిన మహిళల మీద హత్య జరిగితే స్పందించట్లేదు. ఈ సందర్భంగా అంటా ఉన్నాం ఏంటంటే, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారంగా 2022 ఈ రికార్డ్స్ ప్రకారంగా ఈ దేశంలో ప్రతి రోజుకు 86 మంది మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ ప్రకారంగా 2022 రికార్డ్స్ ప్రకారంగా ప్రతి గంటకు 46 మంది మహిళల మీద లైంగిక వేధింపులకు గురవుతా ఉన్నారు. ఇందులో వేధింపులకు గురైనటువంటి వాళ్ళలో 80% పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలే ఉన్నారు. మనం అంటా ఉన్నాం ఏంటంటే, మనం సంఘటితం కావాలా. సంఘాలుగా ఉన్నటువంటి మనందరము సంఘటితమై చేసేందుకు ఒక మహత్తరమైనటువంటి ఒక ఉద్యమానికి ఈ సందర్భంగా, ఆర్ముస్ట్రాంగ్ అన్న వేదిక సందర్భంగా మనందరం ఏకీకరణ ద్వారా ఐకమత్యం అయితేనే మనము ఒక మహత్తరమైనటువంటి పోరాటం చేస్తేనే, ఎక్కడో కాదు మన గుండెల్లో రావాలి మార్పు అనేది. మన గుండెల్లో చాలా మంది అంటూ ఉంటారు, ఒక్కరితోటి ఏమవుతుంది అంటారు. చాలా మంది అంటూ ఉన్నారు, అరే సాధ్యమవుతుందా, ఒక్కరితోటి ఏమవుతుంది అంటూ ఉన్నారు. ఒక్కరే కదా, కాన్షీరామ్ ఒక్కరే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కరే, మహాత్మా జ్యోతిబా ఫూలే ఒక్కరే, పెరియర్ ఒక్కరే, కాన్షీరామ్ సార్ ఒక్కరే, గౌతమ్ బుద్ధుడు ఒక్కడే. కాబట్టి అంటే ఒక్కరితోటి ఏమవుతుంది అన్న వాళ్ళకు సమాధానం ఉంది. ఏంటి? సంతు రవిదాస్ ఒక్కరే, నారాయణ గురు ఒక్కరే, పెరియర్ ఈవి రామస్వామి నాయక్ ఒక్కరే, సంతు గాడిగే బాబా ఒక్కడే. మరి ఒక్కరితోటి ఒక వ్యవస్థ అవుతుంది కదా. మనం అందరం ఇక్కడ ఉండేటువంటి మనందరం కూడా మనం కొద్ది మందిమే ఉన్నాము, మనం తక్కువ మంది ఉన్నాము అని అనుకోవద్దు. ఇక్కడ ఉద్యమకారులు ఉన్నారు, ప్రశ్నించేటువంటి గొంతు, పోరాటం చేయాలనేటువంటి దృఢ సంకల్పం ఒక మహత్తరమైనటువంటి పోరాటానికి నిదర్శనం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని నేను ఉస్మానియా నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి ముఖ్యంగా మన హరి అన్న కావచ్చు, అదేవిధంగా మన శ్రీనివాస్ గారు, మన శ్రీకాంత్ అన్న గారి కావచ్చు, అదేవిధంగా మన గిరి మహారాజ్ గారి కావచ్చు, హృదయపూర్వకంగా ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రాం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నందుకు ప్రత్యేకంగా జై భీమ్లు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. జై భీమ్.